నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మంచి సమ్మర్ కదా! మీకు చాలా మంచి ఛాన్స్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, బాడీని మంచి కూలింగ్ చేసుకోవడానికి, బెటర్ ఫంక్షనింగ్ ఆర్గన్స్ అన్నిటి రకాలుగా మీకు చాలా బెనిఫిట్ అవుతారు. తప్పకుండా కుదిరితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. పొట్టైనా సరే, ఎక్కడైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కో దగ్గర చేరుతా ఉంటది. నేను మీకు చాలా సార్లు చెప్పినట్టుగా పొట్ట కొంతమందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి చేతుల దగ్గర, కొంతమందికి బ్యాక్స్ దగ్గర, కొంతమందికి థైస్ అట్లా రకరకాల ప్లేసుల్లో ఎళ్తా ఉంటుంది. హార్మోన్స్ విమెన్ హార్మోన్స్ కూడా కాంప్లికేటెడ్ కాబట్టి ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంటది. ఒక్క విషయం అసలు ఎందుకు ఇవన్నీ ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నానంటే మన బాడీలో ఏదైనా ఫ్యాట్ అనే కాదండి. మనం కింద పడితే మనకు తాకే దెబ్బ కూడా ఒక్క రోజులో మనకంత ఎఫెక్ట్ కొంతమంది చూడండి కింద పడగానే ఫ్రాక్చర్ అయిపోతది. అలా ఎందుకయింది? ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువే ఉండొచ్చు జాయింట్స్‌లో. కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ అసలు ఫ్లెక్సిబిలిటీ లేకపోయి మొబిలిటీ లేనందువలన ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ఉండొచ్చు. సో, ఇప్పుడు నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, సో, మనకి ఏది ఒక్క రోజులో రాదు. అట్లాంటిది ఒక రోజులో రానప్పుడు మరి ఫ్యాట్ ఒక్క రోజులో వచ్చిందా? ఒక హెల్త్ ప్రాబ్లమ్ మనకు ఒక్క రోజులో వచ్చిందా? కాదు కదా! ఎన్నో రోజులు, ఎన్నో నెలలు కొన్ని సార్లు సంవత్సరాలు చేసే మిస్టేక్స్ వల్ల వస్తాయి. సో, మరి అదన్నీ నెల రోజుల్లో పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? నెలలో 10 కిలోలు తగ్గాలి. ఎందుకలా అనుకుంటున్నారు? డయట్ ప్లాన్స్ ఎప్పుడైనా సరే డైట్ అనేది ఎట్లుండాలో తెలుసా? లైఫ్ లాంగ్ మనం చేయగలిగేలాగా ఉండాలి. 4 రోజులు, 5 రోజులు చేస్తాను నేను. నెల, 2 నెలలు చేస్తాను. నెల, 2 నెలలు చేశారు. నాకొక లాజిక్ చెప్పండి మీరు. 80 కేజెస్ ఉన్నారు. మీ టార్గెట్ 60 కేజెస్‌కెళ్లారు. సరే 2 నెలలు చేశారు. 20 కిలోలు తగ్గారు. అసలు అది చాలా బ్యాడ్ థింగ్. బట్ స్టిల్ తగ్గారు. నేను మెయింటైన్ చేసుకుంటున్నాను అనుకో. ఎలా మెయింటైన్ అవుతది? మీ బాడీ ఎలా మెయింటైన్ అయితది? ఎందుకంటే మీరు తగ్గారనుకుంటుంది ఫ్యాట్. కానీ ఫ్యాట్ కాదు కదా లూజ్ అయింది. మజిల్ లూజ్ అయ్యారు మీరు. సో, మజిల్ లూజ్ అయినప్పుడు ఏమవుతది? అండ్ బాడీలో ఎన్నెన్ని రకాల చేంజెస్ వస్తాయి. సో, అన్నీ తిప్పికొడతాయా లేదా? 6 నెలల్లో. సో, అందుకని ఫ్యాట్ డైట్స్ జోలికెళ్ళొద్దు. నెలకి ఎక్కువ తగ్గుతాను ఇంత నంబర్ పెట్టుకోకండి. నంబర్ ఎలా పెట్టుకుంటారు? మీ బాడీ డిసైడ్ చేసుకుంటది ఎంత తగ్గాలి అనింది. యోగా చేయండి మంచిగా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. మొత్తం కుదరట్లేదంటే పొద్దున ఒక 15, 20 మినిట్స్ చేసుకొని సాయంత్రం గంటన మీకెప్పుడు ఎట్లా కుదిరితే అట్లా 1 అవర్ ఎవ్రీడే యోగా చేసుకోండి. 1 అవర్ వాకింగ్ ఎళ్ళండి. యాక్టివ్ ఉండండి. స్ట్రెస్ ఫ్రీ ఉండండి. లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి. మీరొద్దన్నా మీరు ఫ్యాట్ తగ్గుతారు. మీరొద్దన్నా మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనకి ఒకటే బాడీ ఉంది. 100 బాడీలు లేవు కాబట్టి సో, జాగ్రత్తగా ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము అని కొంచెం చూసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ మంచి కోర్‌ని స్ట్రెంథెన్ చేయడానికి, ఇంచ్ లాస్ రావడానికి మనకు కావాల్సింది కూడా అదే కదా! మనకు మంచి బట్టలన్నీ చాలా బాగా కనిపిస్తాం మనం. సో, ఇంచ్ లాస్ అవ్వడానికి, స్ట్రెంథెన్ అవ్వడానికి యూజ్ అయ్యేటియి అన్నీ నేర్పిస్తాను. స్లోగా తీసుకోండి. చాలా స్లోగా ఫస్ట్ టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ నుంచి చూడండి. నీ టు ఎల్బో చాలా బాగా పనిచేస్తది. పొట్టని మనం ఫార్వర్డ్ నూకుతున్నాం కదా! మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ సేమ్. నీ టు ఎల్బో. మళ్ళీ స్లోలీ బ్యాక్. 2 మళ్ళీ స్లోలీ 3 4 ఇలా. ఇది 20 రౌండ్స్ రానియండి. ఆన్ ఈచ్ లెగ్ 7 8 ఇలా 20 రౌండ్స్ రానియండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. 20 రౌండ్స్ రావాలి మనకి. మినిమమ్ 20 రౌండ్స్ రావాలి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ సెంటర్ తీసుకొని ఇప్పుడు స్లోగా వజ్రాసన్ నుంచి చైల్డ్ పొజిషన్ రండి. స్లోలీ సెంటర్. ఎల్బోస్ ఆన్ యూర్ మ్యాట్ తీసుకొని చాలా స్లోగా వాక్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ ఫార్వర్డ్ వచ్చిన తర్వాత ఫోర్ ఆర్మ్ ప్లాంక్. ఓడ్చుకొని కాసేపు ఉంచండి ఇక్కడ. కోర్‌కి మంచి చాలా ఆర్మ్ స్ట్రెంథెన్ అవుతుంది. కోర్ స్ట్రెంథెన్ అవుతుంది. మళ్ళీ స్లోలీ బ్యాక్. మళ్ళీ స్లోలీ పొట్ట మీద ప్రెషర్ వేసేసేయండి. సో, మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫుల్ బాడీ టోనింగ్ అవ్వడానికి, పొట్ట దగ్గర మంచి మనకు ఇంచ్ లాస్ రావడానికి, స్ట్రెంథెన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందా? స్లోలీ మళ్ళీ సేమ్. బాడీ వెయిట్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం ఈ స్ట్రెంత్ ట్రైనింగ్‌లో మన ఓన్ బాడీ వెయిట్‌ని యూజ్ చేస్తాం యోగాలో, ఆసనాస్‌లో. సో, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. సో, స్లోగా డిస్ట్రిబ్యూట్ చేసి కరెక్ట్‌గా ఫోర్ ఆర్మ్ ప్లాంక్. బాడీ వన్ స్ట్రెయిట్ లైన్. మళ్ళీ స్లోలీ నీస్ ఆన్ యూర్ మ్యాట్ అండ్ మళ్ళీ స్లోలీ వాక్ బ్యాక్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ వెరీ గుడ్ ఫోర్ ఆర్మ్ ప్లాంక్. మళ్ళీ నీస్ ఆన్ యూర్ మ్యాట్ అండ్ చాలా స్లోగా వాక్ బ్యాక్. మళ్ళీ స్లోలీ సేమ్ ఫార్వర్డ్. స్లోలీ ఫార్వర్డ్. వెరీ గుడ్. మళ్ళీ స్లోలీ నీస్ ఆన్ యూర్ మ్యాట్ అండ్ స్లోలీ బ్యాక్. ఇది 5 రౌండ్స్ రిపీట్ చేశాక ఒక 5 seconds to 10 seconds రిలాక్సేషన్ ఇవ్వండి ఇలా.
హ్యాండ్స్కి కంప్లీట్ రిలాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 5 రౌండ్స్ ఓవరాల్గా 10 రౌండ్స్ వస్తాయి మనకి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోలీ అధోముఖ నుంచి స్లోలీ ప్లాంక్ నుంచి చూడండి నీ టు ఎల్బో 1 2 మళ్ళీ స్లోలీ భుజంగాసన్ ఇన్హేల్ ఎక్స్హేల్ చైల్డ్. ఇది మన సీక్వెన్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్. బ్యాక్ టు అధోముఖ, ఫార్వర్డ్ టు ప్లాంక్, బాడీ వన్ స్ట్రైట్ లైన్, నీ టు ఎల్బో 1 2 knees on your mat, భుజంగాసన్ ఇన్హేల్ ఎక్స్హేల్. చాలా స్లోగా చైల్డ్. కాసేపు ఎక్కువసేపు చైల్డ్ రిలాక్స్ అవ్వండి. ఒక 10 to 20 సెకండ్స్ రిలాక్స్. మీకు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలనిపించినా ఒక 10 to 20 సెకండ్స్ మీరు చైల్డ్లో రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ సేమ్ అధోముఖ, ప్లాంక్లో నీ టు ఎల్బో, మళ్ళీ నీస్ ఆన్ యర్ మ్యాట్, భుజంగాసన్ చైల్డ్. చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుంది చేసేటప్పుడు కూడా. వీ కెన్ ఫీల్ దట్ స్ట్రెంగ్త్ అనమాట మనకి. మళ్ళీ స్లోలీ బ్యాక్ టు అధోముఖ, స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, నీ టు ఎల్బో, knees on your mat, bhujangasana, and slowly child. ఇది 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఆఫ్టర్ 5 రౌండ్స్ రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ సేమ్ ఇంకొక 5 రౌండ్స్ అండ్ దెన్ చైల్డ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ వజ్రాసన్లో కాసేపు రిలాక్స్ తీసుకొని 1 deep breath in and out. And then slowly interlock, hands back side తీసుకొని, hands back side, and now slowly forward. Start 1, మళ్ళీ slowly back, 2, and slowly back. పొట్ట మీద మంచి ప్రెషర్ ఉంచండి. మళ్ళీ slowly 3, slowly back, 4, slowly back. ఇవన్నీ ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఆ తర్వాత రిలాక్స్. రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. దీని తర్వాత ఒక సూర్య నమస్కారాలు ఒక 5 to 6 సెట్స్ చేసుకోండి, లేదా 2 సెట్స్ తీసుకున్నా ఓకే. చూసారు కదా మనం ఎంత చేసాం. ఇప్పుడు మినిమం 30 to 40 మినిట్ రొటీన్ తీసుకున్నాం ఇప్పుడు మనం, అవునా? సో మనం అంత చేయకుండా మన బాడీ మీద అసలు ప్రెషరే పడకుండా కొంచెం కూడా స్ట్రెచ్ అవ్వకుండా ఎలా తగ్గుతారు? ఇంకొకటి చాలామంది ఏంటంటే ఎక్సర్సైజే లేకుండా తగ్గాలి అని చూస్తున్నారు. అలా పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యోగా చేసేది మనం ఓన్లీ హెల్తీగా ఉండడానికి ఒక్కదానికే కాదు. మీరు ఒకసారి అలవాటు చేసుకొని యోగా చేయడం. మీరు చూడండి బాడీ అంతా ఎంత బాగా అనిపిస్తుంది. మోర్ దెన్ ఎనీథింగ్ అసలు మీ మైండ్ చూడండి ఎలా ఉంటుందో. మీ మాట వింటుంది. మనకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాం. మనకు అనవసరమైన ఆలోచనలు రాకుండా వి ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ సెల్స్. మన గురించి మనకి చాలా హ్యాపీగా అండ్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అందుకనైనా సరే మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. వి నీడ్ దాట్. మనకి ఎన్ని రకాల ప్రెషర్స్ ఉన్నా, అవసరం లేని ఆలోచనలు ఎన్ని ఉన్నా, మనం 1 గంట మన కోసం మనం ఆసనాస్ చేసుకున్నప్పుడైనా, ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా మనకు చాలా కామ్నెస్ వస్తుంది. మెంటల్ హెల్త్కి అయినా సరే. సో ఈ కాలంలో ఇంకా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. యోగా 1 hour తీసుకోండి. కుదిరితే తప్పకుండా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను పక్కన ఉంటాను కాబట్టి నేను బాగా చేపిస్తాను కదా అన్ని రకాలుగా. మీకు డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటాను. డయట్ ఇస్తాను. ఒక 3 months తీసుకోండి. అసలు కుదరదు అనుకుంటే వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా హెల్దీగా ఉండండి. ఓం నమః శివాయ.